ఈరోజు నేను చెప్పబోయే కథ వింటే సరిపోతుంది. మీ ఇంట్లో ఉన్న 12 సంవత్సరాల దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ కథ పూర్తిగా వినేవారి ఇంట్లో అదృష్టం కదలకుండా నిలుస్తుందట. మార్గశిర పౌర్ణమి రోజు ఒక పేద బ్రాహ్మణుడికి సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇచ్చిన ఒక రహస్యం ఉపదేశం ఈరోజు నేను మీకు చెబుతున్నాను. చివరి వరకు వినండి. మధ్యలో మిస్ అయినా ఆ ఉపదేశం ఫలితం తగ్గిపోతుంది. ఇది సాధారణ కథ కాదు, ఒక కుటుంబం మొత్తం జీవితం మారిపోయిన అద్భుత సత్య కథ. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే, ఈ కథ చెప్పే విధానం బాగుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మెయిన్ వీడియో స్టార్ట్ చేద్దాం. సుమారు 1000 ఏళ్ల క్రితం ఒక పుణ్యభూమి వేటూరి అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణుడు జీవించేవాడు. అతని పేరు ధర్మరాజు, అతని భార్య లక్ష్మి. వారు ఇద్దరు దేవునిపై అత్యంత భక్తి కలిగిన వారు. కానీ పేదరికం వారిని వెంటాడేది. వారి పిల్లలు కూడా పేదరికంలో చదువుకోలేని స్థితి. రోజుకి ఒక్కసారైనా భోజనం దొరకటం చాలా కష్టం. కానీ ఎప్పుడు ఒక్కటి విడవలేదు, అది ఎప్పుడు తగ్గలేదు కూడా. అదే వారి భక్తి. ప్రతి పౌర్ణమి ఎలాగైనా పూజ చెయ్యాలి అనే నమ్మకం. అలా సంవత్సరం తర్వాత సంవత్సరం గడుస్తూ ఉంది. అలా ఒకసారి మార్గశిర మాసంలో పౌర్ణమి రాబోతుంది. గ్రామస్తులందరూ ఉత్సాహంతో ఉన్నారు. గ్రామం అంతా ఉత్సాహం. ఉద్యానవనాల్లో పూల వాసన, మందిరంలో దీపాల వెలుగులు. గ్రామస్తులు అందరూ ఒకే మాట అంటున్నారు, ఈసారి మార్గశిర పౌర్ణమి ఎంత శుభం అంటే చాలా చాలా శుభం అని అందరూ చెప్పుకుంటున్నారు. అయినా ధర్మరాజు మాత్రం విచారంగా ఉన్నాడు. ఎందుకంటే పూజ చేయడానికి కావలసిన పండు, పువ్వులు, నెయ్యి, దీపం ఇవేమీ కొనడానికి డబ్బు లేదు. అతను దేవుడి ఎదుట కూర్చొని అన్నాడు, నా భక్తి నిజమైతే ఈ పౌర్ణమి పూజను నేను ఎలా అయినా చేస్తాను అని అర్ధరాత్రి వరకు ధ్యానం చేశాడు. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి తులసిమాల ధరించి అడవికి పూలు కోయడానికి వెళ్ళాడు. అడవి ఆత్మీయంగా కనిపిస్తుంది. వెన్నెల ఇంకా తగ్గకపోవడంతో చెట్ల మీద మెరుపులు మెరుస్తున్నాయి. అప్పుడు ఒక అద్భుతమైన గడియ. చెట్ల మధ్యలో ఒక ప్రకాశవంతమైన బంగారు కాంతి. అందులో నుంచి వస్తుంది ఒక శుభస్వరం. స్వరం ఇలా అంటుంది, ధర్మరాజా అని. ఆ స్వరం వినగానే ధర్మరాజు ప్రాంతిలో వెనక్కి తిరిగాడు. అక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి తామర పుష్పంపై కూర్చొని ప్రకాశిస్తూ కనిపించింది. దేవి ముఖం నుండి వెలువడే కాంతి ఒక గ్రామం మొత్తాన్ని వెలిగించగలదు. అంతటి ప్రకాశవంతమైన కాంతితో ప్రకాశిస్తూ కనిపించింది లక్ష్మీదేవి. ఆమె ఎరుపు రంగు వస్త్రంలో బంగారు ఆభరణాలతో దివ్యమైన చిరునవ్వుతో నిలుచుంది. లక్ష్మీదేవి ఇలా అంది, ధర్మరాజా, నీ భక్తి నన్ను కదిలించింది. నీ కుటుంబం పేదరికంలో ఉండడానికి కారణం ఒక పూర్వజన్మ దోషం. కానీ ఈరోజు పౌర్ణమి కావడం వలన ఆ దోషాన్ని తొలగించే అవకాశం ఉంది. అతను చేతులు జోడించి అడిగాడు, అమ్మా, నేను ఏం చేయాలి అని. దేవి సంతోషంతో చెప్పింది, ఈ రాత్రి పౌర్ణమి, చంద్రకాంతి ఎక్కువగా ఉండే రోజు. నీ ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించు. ఆ దీపం ఎదుట ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించు. తరువాత పాలను తీసుకొని పాలతో నాకు పాలాభిషేకం చెయ్యి. చివరిగా నీ వద్ద ఉన్నంత చిన్నగా అయినా ఒక ఆకలితో ఉన్న వారికి దానం చెయ్యి. అలా చేస్తే నీ ఇంట్లో శాశ్వతంగా ధనం నిలుస్తుంది అని చెప్పి దేవి అదృశ్యమైపోయింది. సాయంత్రం అయ్యేసరికి గ్రామం అంతా తెల్లటి చందమామ వెలుగులో మునిగిపోయింది. ఒక చిన్న మట్టి దీపం, ఒక చుక్క నెయ్యి, 2 పత్తి వత్తులు. చాలా సింపుల్ గానే అయినా అతను ఆ దీపాన్ని వెలిగించాడు. అతను జపించడం ప్రారంభించాడు. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని 108 సార్లు. ప్రతి జపంతో ఇంటి వాతావరణం మారుతున్నట్లు అనిపించింది. ఆ తరువాత
పాలతో చిన్న పాత్రలో ముగ్ధంగా పాదాభిషేకం చేశాడు. భార్య లక్ష్మి కన్నీటితో చూస్తూ ఆమె అంటుంది, ఇంత పేదరికంలో కూడా నమ్మకాన్ని విడవకుండా నువ్వు ఇంత భక్తితో చేస్తున్న ఈ పూజ ఒకరోజు తప్పక ఫలిస్తుంది అని. పూజ పూర్తయింది. అర్ధరాత్రి దాటిపోయిన తరువాత ఒక చిన్న శబ్దం. వాళ్ళిద్దరూ గమనిస్తే ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉన్న వారి గదుల్లో ఒక పసుపు రంగులో మెరిసి బంగారు నాణెం. అప్పటికి వాళ్ళు అర్థం చేసుకున్నారు లక్ష్మీదేవి చేరిపోయింది అని. బంగారు నాణెం ఒకటి కనిపించింది. మరుసటి రోజు 2, తర్వాతి రోజు 4, రోజుకో నాణెం పెరుగుతూ వచ్చింది. కొన్ని రోజుల్లోనే వారి పేదరికం మాయమైపోయింది. అవసరమైన వస్తువులు కొన్నారు, పిల్లలకు విద్య కల్పించారు, మరియు ముఖ్యంగా దానం చేయడం మొదలుపెట్టారు. అలా ఒక పౌర్ణమి రాత్రి పూజతో వారి జీవితం మొత్తం మారిపోయింది. ఈ విషయం గ్రామంలో అంతా వ్యాపించింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ధర్మరాజు ఇంట్లో నిజంగా లక్ష్మీదేవి ప్రసన్నమైంది. అప్పటి నుంచి ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి నాడు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగిస్తారు, లక్ష్మీదేవి పూజ చేస్తారు, దానం చేస్తారు. అలా ఆ గ్రామం ఒకటిగా ఆనందం, ఐశ్వర్యం, శాంతితో నిండిపోయింది. ఈ కథ మనకు ఏం నేర్పుతుంది అంటే, భక్తి ముందు పేదరికం నిలవదు. చిన్న పూజ కూడా దేవి హృదయం కదిలిస్తుంది. పౌర్ణమి వెలుగు ఎంతో పవిత్రం. జపం, దీపం, దానం ఈ 3 చేస్తే దేవి కటాక్షం పొందవచ్చు. మనసులో ఉన్న పవిత్రతే ముఖ్యమైనది, ధనం కాదు, పెద్ద పూజలు కాదు. మనసులో భక్తి, పవిత్రత ఉంటే లక్ష్మీదేవి స్వయంగా అనుగ్రహిస్తుంది. అంటే మనసులో పవిత్రత ఉండాలి, భక్తి ఉండాలి. ఇలా ఉన్న వారిని స్వయంగా లక్ష్మీదేవి శీఘ్రమే అనుగ్రహిస్తుంది. ఓం శ్రీ హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః. ఓం నమో నారాయణాయ. ఈ కథ వినేవారి ఇంట్లో ధనం, ఆరోగ్యం, శాంతి, అదృష్టం అక్షయంగా నిలవాలి అని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వదించాలి. మరి ఈ కథ విన్నారు కదా, ఈ కథ ఎలా అనిపించింది? ఈ కథ నచ్చిందా? ఈ కథ మీకు నచ్చితే, ఈ కథ నేను చెప్పే విధానం మీకు నచ్చుంటే ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని. అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే నేను ఎలా చెప్పాను అనే విషయాన్ని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కథని అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్గా వస్తాయి. ధన్యవాదాలు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.